హలో ఫ్రెండ్స్, తాజాగా ఎఫ్ఐఆర్ల గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. సినీ పరిశ్రమలో పవిత్ర పేరున్న మహిళా నటులు ఎఫ్ఐఆర్లు సాగిస్తున్నారన్నది దీని సారాంశం. పవిత్ర అనే పేరుకే కళంకాలు తెచ్చే పనులు చేస్తున్నారని కొంతమంది సోషల్ మీడియాలో కూస్తున్నారు. ఒకసారి ఆ లిస్టు పరిశీలిస్తే నటి పవిత్ర లోకేష్ నరేష్తో 4వ పెళ్లి వ్యవహారం ఆమె పరువు పూర్తిగా పోయేలా చేసింది. 4వ పెళ్లి తర్వాత నరేష్తో పాటు పవిత్రకు కూడా సినీ అవకాశాలు తగ్గాయి. రీసెంట్గా కారు ప్రమాదంలో చనిపోయిన పవిత్ర జయరాం ఆమెకు పెళ్ళై 2 పిల్లలు ఉన్న చందు అనే యాక్టర్ తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. పెళ్ళైన వ్యక్తితో ప్రేమలో పడి ప్రమాదంలో చనిపోయిన ఆమె గురించి లోకం చెడుగానే మాట్లాడుకుంటుంది. చందు జీవితం కూడా ఆమె వల్లే నాశనమైంది. ఇక తాజాగా కన్నడ పరిశ్రమలో పవిత్ర గౌడ కన్నడ స్టార్ హీరో దర్శన్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. ఇక ఆమెను రేణుకాస్వామి అనే వ్యక్తి గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. దీంతో దర్శన్ ఆ రేణుకాస్వామిని హత్య చేయించి ఆ కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో పవిత్ర పేరున్న వీరంతా పెళ్లైన వ్యక్తులతో రిలేషన్లో ఉన్నవారే కావడం విశేషం. కాకపోతే సినీ పరిశ్రమలో ఇలాంటి అఫైర్స్ సాధారణం. ఎవరు కూడా కావాలని వారి లైఫ్ని నాశనం చేసుకోరు, అలాగే ఎదుటివారి జీవితాన్ని కూడా నాశనం చేయరు. కానీ ఈ ప్రేమ ఏదైతే ఉందో వయసుతో సంబంధం లేకుండా పుట్టి వారికి తెలియకుండానే వారి జీవితంలో అనర్థాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణం అవుతుంది. అలాగే సమాజంలో వారికి చెడ్డ పేరు తెస్తుంది. అలాంటి పేరు కావాలని ఎవరు అనుకోరు. కానీ కాలం నడిపిన ప్రేమ కథలో ప్రేమించిన వారు, ప్రేమించబడ్డవారు, అలాగే వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలు కూడా రోడ్డున పడుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.